హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. స్టాక్ మార్కెట్ అనేటప్పటికీ ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఒక అపోహ అనేది ఉంటుంది. అందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా, అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు అనేది కూడా మన మైండ్లో మెదులుతుంటాయి. అరే స్టాక్ మార్కెట్లో ఇంత పోగొట్టుకున్నారంట, అరే ఇంత సంపాదించినారంట, ఇలాంటివన్నీ మనం వింటుంటాం. కాకపోతే ఒక నార్మల్ పర్సన్ అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, అసలు వాళ్ళకున్న భయాలేంటి, ఆ భయాల్ని తొలగించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్. స్టాక్ మార్కెట్ మనం ఈ మాట అనేటప్పటికీ నాలెడ్జ్ లేని పర్సన్స్ అయితే కొంతమంది భయపడుతూ ఉంటారు. ఒక చిన్న టైప్ ఆఫ్ అపోహలు కూడా ఉంటాయి. సో ఇలాంటి అపోహలు అనేది ఎందుకు వస్తూ ఉంటాయి? ఓకే, అపోహలు వస్తాయి, కరెక్టే. చాలా అపోహలు చాలామంది మైండ్స్లో తిరుగుతున్నాయి అది మార్కెట్ గురించి. బికాజ్ ఈ మధ్య గత 10-15 ఏళ్ళుగా మార్కెట్ అప్ డౌన్స్ వింటున్నాం, మనం హైయెస్ట్ అంటున్నాం, ఇంకా హైయెస్ట్ అయిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. చాలామంది దాంట్లో క్యూరియాసిటీతో చూస్తారు. కొంతమంది ఎంటర్ అయ్యి కొంచెం డబ్బు నష్టపోయి బయటకు వచ్చేసి మనకు వద్దని అనుకునే వాళ్ళు అలా చాలామంది ఉన్నారు. కానీ స్టాక్ మార్కెట్ అసలు నిజంగా ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా? స్టాక్ మార్కెట్ అనేది ఇంకొక అది స్పెక్యులేటివ్ అప్రోచా? స్పెక్యులేషన్ అంటే మనం హార్స్ రేసెస్ లేకపోతే లాటరీలు అలాంటి అప్రోచా? వేర్ యూ స్పెండ్ మనీ, డబ్బు వస్తే లాటరీ లాగా లక్కీ, రాకపోతే యూ ఫీల్ సాడ్ అండ్ గో అవే, అలా చూడాలా స్టాక్ మార్కెట్ని అనేది మనం డిస్కస్ చేస్తే అసలు స్టాక్ మార్కెట్ అవసరం చాలా ఉంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాదాపు 7-8% ఇన్ఫ్లేషన్ మన రోజుల్లో బతుకుతున్నాం మనం. అంటే మన ఖర్చులు దాదాపు 7-8% ఎవ్రీ ఇయర్ పెరిగిపోతున్నాయి. మన డబ్బు కానీ ఆ రేట్లో పెరగకపోతే మన ఉన్న పాకెట్లో డబ్బు వాల్యూ తగ్గిపోతుండే ఓవర్ టైం. 10 ఏళ్ళలో మనం ఉన్న చేతిలో డబ్బులు పాకెట్లో ఉన్న డబ్బు అంతా వాల్యూ పోతుంది. మనం ఏం చేయలేము డబ్బుతో. సో దేర్ఫోర్ మై ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి మోర్ దాన్ 8% రిటర్న్ బేరింగ్. ఓకే, ఈ సిట్యువేషన్లో ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచిస్తే బ్యాంక్లో పెట్టచ్చు, ఎఫ్డీలు తెచ్చుకోవచ్చు, 6-7% రిటర్న్ వస్తుంది అక్కడ. అది కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేము. గోల్డ్, అది కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ బీట్ చేయలేము, 7-8%. కరెక్ట్, అది కూడా 7-8%. పైగా గోల్డ్ని చాలామంది మనం ఇన్వెస్ట్మెంట్గా చూడం. అది ఆభరణం కదా ఇంట్లో పెట్టుకుంటాం, ఆడవాళ్ళు పెట్టుకుంటారు, దాన్ని లాకర్ పెట్టుకుంటాం. అదర్వైజ్ దాన్ని అమ్మేసి మనం ఖర్చులు ఇల్లు నడిచే పరిస్థితి చాలామంది ఉండరు. హోప్ఫుల్లీ ఉండకూడదు కూడా అలా. సో నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది, రియల్ ఎస్టేట్ పెట్టాలి. రియల్ ఎస్టేట్ దానికి ఉన్న సాధక బాధక దానికి ఉన్నాయి. గ్రోత్ వింటాం, అది కనపడదు గ్రోత్. అది కూడా అంటే 1 కోటి రూపాయలు పెట్టాము, 4 కోట్లు అయిపోయింది అంటారు. అమ్మడానికి వెళ్తే అది 1.5 కోటి రాదు, టైంకి రాదు. లిక్విడిటీ ఇష్యూస్ దాంట్లో ఉన్నాయి. అంటే ఎప్పుడు డబ్బు కావాలో అప్పుడు రియల్ ఎస్టేట్ డబ్బు రాదు మనకి. ఎప్పుడు డిలేస్ ఉంటాయి. అది దాంట్లో ఈ వైట్ బ్లాక్ అని హెడేక్స్ అని కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా మనని సాటిస్ఫై చేయలేదు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. సో ఇప్పుడు ఫైనల్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెటే. స్టాక్ మార్కెట్లో అపోహలు చాలా నిజమే యాక్చువల్గా. అది స్టాక్ మార్కెట్ అనేది ఒక రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నట్టే. మనకి ఎక్స్పీరియన్స్ అయిపోతే పడిపోతుంది దాంట్లో మనం. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసే పద్ధతి ఉంది దాంట్లో. అంటే చాలామంది చిన్నవాళ్ళు 25-30 year old వాళ్ళు కొత్తగా ఉద్యోగం చేరిన తర్వాత ఈ చాలా యాప్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. మనకి టెంప్టింగ్గా మనకి అడ్వర్టైజ్మెంట్ చాలా వస్తాయి. మనకి పేర్లు అనవసరం కానీ చాలా ఇంట్రెస్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ చాలా ఉన్నాయి. దాంట్లో పెట్టడం, వాళ్ళు దాంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం వాళ్ళు తెలియదు. వాళ్ళకి ఎక్కడ పెడతారు, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. సో దాంతో నష్టపోయే వాళ్ళు, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు అలా ఉద్యోగం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. దానికి ఆ పద్ధతి కానీ బేసిక్ గైడ్ లైన్స్ కానీ మనం ఫాలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మన స్టాక్ డబ్బు చేసుకోవచ్చు. ఓకే, అది ఇంపార్టెంట్. అది కానీ స్టాక్ మార్కెట్ అవాయిడ్ చేయకూడదు, అవాయిడ్ చేయలేము కూడా. ఇందాక చెప్పినట్టు మన రిటర్న్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అబౌట్ 10, 12, 14, 15% ఉండాలి అంటే మనం స్టాక్ మార్కెట్ చుట్టూ ఇన్వెస్ట్ చేయాలి, అక్కడే ఉండాలి మనం. అది తప్పదు మనకి. అది సో అదే దాని ట్రిక్స్ నేర్చుకోవాలి అంటే దాని పద్ధతులు. దానికి ఇంకొక అప్రోచ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మనం డైరెక్ట్గా మన కంపెనీ స్టడీ చేయలేకుండా మన ఎక్స్పర్ట్స్ని ట్రస్ట్ చేస్తాం డబ్బుతో. మనం దాదాపు 70 లక్షల కోట్లు ఇండియాలో మనం మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అవి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మన తరఫు ఇన్వెస్ట్ చేస్తారు, రిటర్న్స్ కూడా తెస్తారు, బాగానే ఉన్నాం కదా. సో దాట్స్ ఎ బెస్ట్ వే టు రైడ్ ఆన్ సంబడి ఎల్సెస్ నాలెడ్జ్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఇండియా దాదాపు 140-150 కోట్ల జనాభాలో less than 4%, 5 people are invested in stock markets. ఇది ఇంకా ఎడ్యుకేటెడ్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో ఇదే రేషియో దాదాపు 50, 60, 70% ఆఫ్ ది పాపులేషన్ అక్కడ ఈ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు. సో
అవేర్నెస్ ఎక్కువ, మార్కెట్స్లో మెచ్యూరిటీ ఎక్కువ. మన ఇండియాలో ఇంకా అవేర్నెస్ తక్కువ మనది ఇంకాను. మామూలుగా మన ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే సో ఒక 10,000 వచ్చిందంటే సో ఆ 10,000లో ఏదైనా మీరు అన్నట్టు బంగారం కొనుక్కోవడము, లేకపోతే అందులో ఒక 2,000 తీసి పక్కన పెట్టి సేవ్ చేసుకోవడము అట్లా చేస్తారు. కానీ ఇట్లా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అవును, కరెక్ట్. అంటే మెయిన్గా అంటే ఇట్లా నాలెడ్జ్ లేకపోవడానికి రీజన్ ఏంటి సార్? పేరెంట్స్ వాళ్ళకు ల్యాక్ ఆఫ్ అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్లేనా, లేకపోతే అట్లా? ఒకటి సగటు నాలెడ్జ్ వల్ల భయం చాలా ఎక్కువ ఉంది స్టాక్ మార్కెట్ అంటే. ఈ భయంతో డబ్బు నష్టపోయిన వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా డబ్బు గడించిన వాళ్ళ పర్సంటేజ్ లెస్ దెన్ 1%. ఓకే, 99 డబ్బు పోతుంది స్టాక్ మార్కెట్. సో అంటే స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడు ఏదో స్టాక్ కొనేసి అమ్మేయడం అన్నది బేసిక్గా స్టాక్ మార్కెట్లో జరిగే యాక్టివిటీ. అది అసలు ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు అమ్మాలి అది తెలియకపోతే డబ్బు నష్టపోవడం అన్నది కామన్గా వచ్చే రిజల్టే అది. ఓకే. సో కంపెనీ స్టడీ చేయాలి, దాని బ్యాలెన్స్ షీట్స్, దాని బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కాంపిటీషన్, వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉంది అన్నీ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఇంత నాలెడ్జ్ టైం ఎవరి దగ్గర ఉండదు. ఓకే. సో వాళ్ళు ఏదో నాలెడ్జ్ ఇక్కడక్కడ ఆఫీస్లో వింటారు, ఈ స్టాక్ బాగుంది ఆ స్టాక్ బాగుంది వింటారు, కొనేస్తారు. అది వాళ్ళకి సూటబుల్గా ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్కి. ఇతను సూటబుల్గా ఉండకపోవచ్చు. అది 10 ఏళ్ళు వెయిట్ చేయగలడేమో, ఇతను ఏడాదిలో డబ్బు కావాలి. సో 10 ఏళ్ళు వెయిట్ చేస్తే ఆ స్టాక్ పెరుగుతుందేమో, 1 ఏళ్ళు పెరగకపోవచ్చు. సో అంటే హియర్ సేలో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం. అంటే మన ఫైనాన్షియల్ జర్నీని ఇంకోళ్ళ థాట్స్ మీద మనం నడపలేము. అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ సినారియోస్ అనేది ఉంటాయి. కరెక్ట్. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్లో కూడా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి. కరెక్ట్. సో ఈ కాన్సిక్వెన్సెస్ వల్ల స్టాక్ మార్కెట్ చాలా అపోహలు డెవలప్ అయిపోయాయి. పెద్దవాళ్ళు, పాతవాళ్ళు సరే, ఏజ్ ఉన్న వాళ్ళు ఎలాగ పాత రోజుల్లో స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసి డబ్బు గెలిచేవాళ్ళు తక్కువ మన ఇండియా. ఎక్సెప్టింగ్ వెస్టర్న్ కంట్రీస్, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అంటే బాంబే, గుజరాత్ లాంటి ప్లేసెస్లో వాళ్ళంతా స్టాక్ మార్కెట్ బాగా ఆరితేరు ఉన్నారు అక్కడ. మన వైపు తక్కువ ఇంకా. సో దాని అపోహలు ఎందుకున్నాయంటే ఇది బేసిస్ దాని అన్నమాట. ఓకే. సో లాసెస్ ఎక్కువ ఉంటాయి, అది కూడా నాలెడ్జ్ లేకుండా అంటే నష్టపోయిన వాళ్ళే ఎక్కువ మంది. కరెక్ట్. వాళ్ళు ఎందుకు నష్టపోయారు చెప్పరుగా, నష్టపోయామని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పెట్టామో ఎప్పుడు తీసామో చెప్పరు మనకి. వాళ్ళు నష్టపోయిన కథ వినబట్టి మనకి భయం వేస్తుంది, కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేమో అని. కానీ సరిగ్గా నేను చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే మార్కెట్ని థరోగా స్టడీ చేసి, కంపెనీ ఫండమెంటల్ స్టడీ చేసి మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వ్యూలో ఉంటే, అంటే మనం ఇవాళ పెట్టేసి నాకు నెక్స్ట్ ఇయర్ డబుల్ అయిపోవాలి అనేది మనం కాన్సెప్ట్ కానీ పక్కన పెడితే, అలా ఆలోచించకపోతే లాంగ్ టర్మ్ వ్యూలో ఉంటే మనం డబ్బు చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. ఇంకోటి ఏమిటంటే మనం ఈ మధ్య చాలా స్కామ్స్ వింటున్నాం, ఫైనాన్షియల్ స్కామ్స్. 1 కోటి రూపాయలు నష్టపోయారు, 5 కోట్లు నష్టపోయారు అని. ఇప్పుడు అన్ని కారణం ఏంటంటే గ్రీడ్. ఓవర్ నైట్ డబుల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలి. అంటే నార్మల్గా వచ్చే ఇంట్రెస్ట్ 10-12% రిటర్న్ కాకుండా 40%, 50%, 100% రిటర్న్స్ ఆఫర్ చేసేవాళ్ళు మనం కాల్స్ వినడం, వాళ్ళతో డబ్బు పెట్టడం, వాళ్ళు మనకి ఫస్ట్ కొన్ని రోజులు మనం ఎంటర్టైన్ చేయడం, తర్వాత వాళ్ళు క్వైట్గా మాయమైపోతారు వాళ్ళు. ఇలా చాలా స్కామ్స్ జరగడానికి కారణం మన గ్రీడ్, మనకి ల్యాక్ ఆఫ్ గోల్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ అవర్ లైఫ్. సార్, ఇప్పుడు మీరు అన్నట్టే కొన్ని స్కామ్స్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము. సో ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకు ద పర్ఫెక్ట్ పర్సంటేజ్ ఏ కంపెనీ అయితే చెప్తుందో అంటే ఒక నెంబర్, ఎంత నెంబర్ చెప్తే మనము వాళ్ళతో ధైర్యంగా ట్రావెల్ చేయొచ్చు అంటారు? నెంబర్ అంటే అంటే పర్సంటేజ్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మేము మీరు పెట్టే అమౌంట్కి 40% ఇస్తాము, 50% ఇస్తాము అట్లా అని అంటున్నారు కదా. సో పర్ఫెక్ట్గా ఒక పర్సంటేజ్ నెంబర్ చెప్పారనుకో వాళ్ళతో మనం ట్రావెల్ చేయొచ్చు అని అంటే ఏ నెంబర్ అని? అలా ఎవరు ఏ నెంబర్ చెప్పరు. ఓకే. చెప్పకూడదు కూడా, చెప్పలేరు కూడా. ఎందుకంటే రేపు పొద్దున ఈ స్టాక్ ప్రైస్ ఎలా ఉంటుంది, మీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత రావచ్చు అనేది ఊరికే గెస్టిమేట్ మాత్రమే, అంటే ఊహ మాత్రమే, అది ఎజంప్షన్ మాత్రమే. ఎవరైనా గ్యారంటీ చేయలేరు. ఇన్ఫాక్ట్ గ్యారంటీ చేయకూడదు కూడా సెబీ రూల్స్ ప్రకారం. సో ఎవరైనా గ్యారంటీడ్గా ఇస్తామంటే మనం దాన్ని జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, ఇవ్వకూడదు అన్నమాట ఈ మార్కెట్స్లో. సో మొత్తానికైతే మీరు చెప్పినట్టయితే ఒకటి మాత్రం మేలుకొలుపు, ఎవరైనా కానీ టెంప్టింగ్ ఆఫర్ 50 or 60 ఇస్తాను, లేకపోతే ఒక 20 ఇస్తానా కానీ లేదు, వాళ్ళ సైడ్ మాత్రం వెళ్ళకూడదు అని మాత్రం అర్థమైంది. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టాక్ మార్కెట్స్ మీద మాకైతే ఉన్న అపోహలను అంతో ఇంతో మీరైతే ఖచ్చితంగా తీర్చారు, పోగొట్టేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో గైస్ మరి స్టాక్ మార్కెట్ అంటే మనకున్న అపోహలను కూడా అంతో ఇంతో మరి ఇక్కడ సుభాష్ బాబు గారు చాలా చక్కగా వివరించి మనకున్న అపోహలను కూడా తీసేలా చేసేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.